వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న జయంతి సందర్భంగా వచ్చిన బుడుపులు లెక్కింపు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీడీకే 2 ఇంక్లైన్ గని మేనేజర్ వినతి పత్రం. ఫుట్పాత్లను ఆక్రమించుకొని వేసుకున్న షెడ్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చిన వృద్ధ దంపతులు. వ్యవసాయంలో ఆంధ్రను మించిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో కలిసి భేటీ. పంజాబ్లోని మెగాలో హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరం శివారు ప్రాంతం పెద్దపాడు రోడ్డు శ్రీరామ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న తమ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన పోలీస్ అధికారులపై కేసు నమోదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు సి ఉమాదేవి కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అందరు పెద్దపాడు వాళ్ళనా? సీసీటీవీలు ఎక్కువ ఉన్నారు. నా పేరు మహేష్, నేను ఉమాదేవి వాళ్ళ భర్తని. రాత్రి 8:30 సమయంలో ఇంట్లో ఉన్న మా డాడీని వ్యక్తిగతంగా ఇంట్లో నుంచి బయటకు పిలుచుకొని కొట్టడం జరిగింది. ఎలియాస్ వాసు భార్య, వాసు చిన్న కుమారుడు, నెక్స్ట్ వచ్చేసి మల్లికార్జున, ఉషారా అని, లక్ష్మణ, వీళ్ళందరూ కొట్టడం జరిగింది. దాదాపు 15 మంది కొట్టడం జరిగింది. నా భార్య పోతే నా భార్యని కత్తితో కొట్టడానికి చంపడానికి వచ్చినారు. మా భార్య తప్పించుకొని చేయి లాగితే చేయికి మొత్తం తెగింది. ఇప్పుడు వరకు అయితే ఎమ్మెల్సీ చేయించినాము, ఎటువంటి స్పందన లేదు. ఎస్పీ గారిని కలిసినాము, డిఎస్పీ గారిని కలిసినాము, ఎటువంటి స్పందన లేదు. అక్కడ నుంచి యూనిఫామ్లో లేని వ్యక్తులని అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్లను ఇంటికాడ పిలుచుకొని మమ్మల్ని అడిగించడం జరిగింది. అయినా కూడా మేము ఎట్లా కూడా తప్పించుకొని పెద్ద ఆసుపత్రికి వచ్చినాము. మేము ఎమ్మెల్సీ చేయించినాము. ఎమ్మెల్సీ చేయించుండగా మాకు సిఐ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు రండి మీకు న్యాయం చేస్తామని కాల్ వచ్చింది. పోతే మేము నన్ను, మా డాడీని, మా అన్న వాళ్ళని, నా భార్యని, మా అమ్మని అందరినీ 3rd డిగ్రీతో కొట్టినారు. వివిధ పేర్లతో దూషించినారు, కులం పేరుతో దూషించినారు. సిఐ గారితో పాటు 10 మంది కానిస్టేబుల్లో, సిఐ చంద్రబాబు నాయుడు 10 మంది కానిస్టేబుళ్ళు నా భార్యని ఎదలపైన చేసి ఎలా అసభ్యపరంగా ప్రవర్తించినాడు. ఇప్పటి వరకైతే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మేము ఎట్లా పడితే అట్లా కొట్టినాడు. మా డాడీ 2 నెలల క్రితము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయినాడు. 3 నెలలు హాస్పిటల్ అడ్మిట్ అన్నాడు. 2 నెలలు మేము ఎస్పీ గారిని అడుక్కొని మేము 3 నెలలు ఎస్పీ గారికి అర్జీ ఇచ్చుకొని మేము మాకు ఫుల్ శాలరీ రావాలని కోరుకొని మేము చేసినాము. అయినా కూడా మమ్మల్ని ఒక నెల తర్వాతనే మాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది. మా డాడీ ఎట్లా కొడతారు సార్, మా డాడీని డిపార్ట్మెంట్ వాడు 36 ఏళ్ళ సర్వీస్ ఉన్న వ్యక్తిని కొడుతున్నారు సార్. మా డాడీకి ఏమైనా అయితే ఎవరు సార్ అంటే లంచా కొడక చచ్చిపోతే చచ్చిపోయి రాని ఇట్లా పడితే ఎట్లా మాట్లాడిన సిఐ గారిని ఖచ్చితంగా మమ్మల్ని ఎస్ఐ మేడము, సిఐ గారితో పాటు 10 మంది కానిస్టేబుళ్ళు వీళ్ళందరూ మమ్మల్ని కొట్టడం జరిగింది. ఈ పాపని అసభ్యంగా ప్రవర్తించిన, కత్తితో దాడి చేసిన వాసు కుమారుడు, వాసు తల్లి, భార్య వాళ్ళందరినీ శిక్షించాలి. కంపల్సరీగా వాళ్ళందరినీ శిక్షించాలి. మాకు న్యాయం కావాలి. మమ్మల్ని డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తిని ఇట్లా కొడితే సామాన్య మనుషుల పరిస్థితి ఏందని మేము ఒకసారి ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం జరగవచ్చు, ఇంకా రేపు పొద్దున 10 మందికి అన్యాయం జరగవచ్చు. కాబట్టి మేము ఖచ్చితంగా మాది వచ్చేసి పెద్దపాడు, నా పేరు మహేష్, నా భార్య పేరు ఉమాదేవి, నా భార్యకి న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో సోమవారం రైతు వేదికలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ తులసిరాము, ఎంపీడీఓ విఠల్, ఆర్ఐ సాయి శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ కిషోర్, ఏపీఓ పౌలు మరియు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబేదారి మాన్ కిషన్, పాపయ్య, సత్యనారాయణ, మల్లారెడ్డి, సత్యం, భూమరామ్ రెడ్డి, విఠల్ గౌడ్, షేక్ మజార్ తదితరులు పాల్గొన్నారు. ఒక ఓనర్ దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఒక వైట్ పేపర్ పైన రాసుకున్నారు కాబట్టి అది ఇప్పటి వరకు కూడా ఇక్కడ రికార్డు లేదు. మొన్న ధరలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే 90 కోట్ల అమ్మిన రైతు ఉన్నాడో ఆ రైతు మళ్ళీ ధరలు వచ్చేసారు. మేము వచ్చిన తర్వాత చాలాసార్లు అతన్ని అడుగుతున్నాము, అతను చేయిస్తలేడు. దాన్ని ఒకసారి మీరు కేర్ఫుల్ తీసుకొని మాకు సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారికి, ఆర్డీఓ మేడం గారికి ఆ సమస్య ఏర్పడ్డ సందర్భంలో దీనికి సమూలంగా ధరణిని తీసేయాలనే ఉద్దేశంతో బంగాళాఖాతం నొక్కాలని ఆ రోజు 6 గ్యారెంటీల అమలు బాగా చెప్పారు. తప్పకుండా అది బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఈ భూభారతి అమలు చేయడం చాలా సంతోషకరం. దీనివల్ల రైతులంతా కూడా ఇంకా ఇప్పుడు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా అవగాహన సభలు పెడుతూ రాగా మీకు తెలుస్తుంది. భూమి అనేది శాశ్వతమైన ఉన్న హక్కు. తరతరాలు 30 నుంచి 100 సంవత్సరాల నుంచి ఎట్లొస్తుందో ఆ హక్కులు మనకే ఉండాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి చట్టం ఇది. మన తరతరాలు కూడా ఎక్కడ కూడా భూకంపం పడకుండా ధరణి పోర్టల్, భూదాన్, ఈ భూభారతి పోర్టల్ ద్వారా శాశ్వతంగా ఎలాంటి సరిహద్దు గొడవ లేకుండా మనకు శాశ్వతంగా దాన్ని మాడిఫై చేయాలంటే కూడా మనం తహసీల్దార్ ఆఫీస్ లో చేసుకోవచ్చు. కొన్ని కొన్ని క్లిష్టమైన పట్టా మార్పిడి ఉంటాయి. పోయినా భూములకు ఓఆర్సించిన తర్వాత పట్టా మార్చాల్సిన అవసరం ఉంటుంది. జాగీర్ జమీందార్ భూములకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. కోర్టు కేసు ద్వారా వచ్చే భూములకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. 38E సర్టిఫికేట్, టెనెన్సీ సర్టిఫికేట్ ద్వారా వచ్చే పట్టా మార్పిడికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఇటువంటి కాంప్లికేటెడ్ అన్ని కూడా ఆర్టీఓ లెవెల్లో పట్టా మార్పిడి చేసే అధికారం కూడా ఈ భూభారతి చట్టం మనకి ఇవ్వడం జరిగింది. సో తహసీల్దార్ లెవెల్లో కొన్ని మాడ్యూల్స్ పట్టా మార్పిడికి, ఆర్టీఓ లెవెల్లో కొన్ని మాడ్యూల్స్ పట్టా మార్పిడి కూడా మనకి భూభారతి చట్టంలో ఉంది. ఇంతకుముందు ధరణి చట్టంలో ఏదన్నా మార్పు చేసినామంటే దాన్ని మళ్ళా తిరిగి చేయడం అనేది ఎవరి తరం కూడా కాదు, సివిల్ కోర్టు ఒకటే పవర్ ఉంటుంది. బట్ ఇప్పుడు తహసీల్దార్ లెవెల్ ఏదైనా పట్టా మార్పిడి జరిగితే అది తప్పు అని ఎవరికైనా అనిపిస్తే చేసే ముందు ప్రొసీజర్ ఫాలో అయ్యి అందరికీ నోటీస్ ఇచ్చి అందరికి తెలిసే విధంగా చేయడం అది ఒక ఎత్తు అయితే, చేసిన తర్వాత కూడా ఎవరైనా తప్పు అని భావించినట్టయితే భూభారతి గురించి వివరించడానికి వచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు, అందరికీ నమస్కారం. చక్కగా మరి మన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారు చాలా చక్కగా చెప్పారు. అయితే ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్పారు. మా గౌరవ దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు చెప్పిన విషయాన్ని అది వాస్తవము. ఎంతో మంది మండలంలో గిరిజన మరి బలహీన వర్గాల వాళ్ళు ఎంతో అన్యాయం గురయ్యారు. ఎగ్జాంపుల్ నేను నా ముందరున్న రైతులు నీలమైన వాళ్ళు తాటారు. అది మన ఎంఆర్ఓ గారికి కూడా తెలుసు. అయితే గతంలో 60 ఏళ్ల కింద మరి కొన్న భూములను అది మేమే కాంగ్రెస్ ప్రభుత్వము రామ్మోహన్ సాగు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు స్కూల్ బిల్డింగ్లు కట్టాము, వాటర్ ట్యాంకులు కట్టాము, ఇల్లు నిర్మిస్తున్నారు. అది దొడ్డిదారిన మరి ఒక డూప్లికేట్ లీగల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాన్ని గతం లోపల ఉన్న ప్రభుత్వం పెట్టిన దాని వల్ల మాకు ఇలాంటి చట్టము మరి సహకరించగా హైకోర్టు కూడా కేసు వేయడం జరిగింది. అలాగే చాలా చల్లపల్లి విలేజ్, సాలేపల్లి చాలా మంది రైతులు చాలా అగచాటు పడి వేల రూపాయలు, లక్షల రూపాయలు మరి వారు వెచ్చిస్తున్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మరి ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. దానివల్ల మా రైతులకు న్యాయం అయితే మా టేక్మాన్ మండల పక్షాన్ని మేమందరం కూడా రుణపడి ఉంటాం. మీకు చాలా చక్కగా మీ కార్యాచరణ ఉంది. కలెక్టర్ గారిని ప్రతి గ్రామంలో 2వ తారీఖు తర్వాత మరి రెవెన్యూ సదస్సులు పెట్టి మా అమ్మాయిలైన గిరిజనులు, బలహీన వర్గాలు అందరూ కూడా మరి ఇంట్లో సఫర్ అవుతారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని వారికి మళ్ళీ
గోదావరికని పట్టణంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ కమిటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి పోచమ్మ బోనాలతో రేణుక ఎల్లమ్మ బోనాలు జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాగా సోమవారం రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించేలా దేవాలయం వద్ద కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కళ్యాణం కోసం పాలపోరుక కూరాలు పట్టడంతో పాటు పుట్టధ్వని కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పుట్టధ్వని కార్యక్రమంలో భాగంగా పుట్టకు జలాభిషేకం చేయడానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరాగా గౌడ శెట్టిలు తమ ఆటపాటలతో హూసారెత్తించారు. ఈ గోదావరికని పట్టణం లోపల అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నటువంటి శ్రీ రేణుకా మాత దేవాలయానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత అభినందనలతోటి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఈ మాసం 2వ తారీఖు నుండి గత మాసం 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు నిన్నటి నుండి కూడా మళ్ళీ పూజా కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతున్నవి. ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో గౌడ సంఘం అనే కాకుండా కూడా అనేక రకాల వ్యక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. నిన్న వైభవంగా పోచమ్మ బోనాలు జరిగినాయి. ఈరోజు పుట్టధ్వని కార్యక్రమం ఉంటుంది. రేపు ఎల్లమ్మ కళ్యాణం నిర్వహించుకోబోతున్నాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ యొక్క గుడి కమిటీ గుడి సమితి సభ్యుల ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం ఉత్సవ సమితి ఆధ్వర్యం లోపల అందరికీ కూడా రేపు ఎల్లమ్మ బోనాలకు ఆహ్వానంగా భావించుకొని రావాలని కూడా మా యొక్క మనవి. ఇది సనాతన ధర్మంలో భాగంగా దేశ సంస్కృతికి అనుకూలంగా సాంప్రదాయబద్ధంగా కులానికి సంబంధించినటువంటి కులదేవత అయినటువంటి శ్రీ రేణుకామాత మరి అన్ని కులాలకు సంబంధించినటువంటి యొక్క రేణుకామాత ఈ యొక్క అమ్మవారు అందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని కూడా మేము భావిస్తున్నాము. గ్రామదేవతగా కులదేవతగా కాకుండా గ్రామదేవతగా కూడా ఈ యొక్క దేవాలయాన్ని గోదావరికని పట్టణ ప్రజలకు అందరికీ కూడా మేము అంకితం చేసినామని కూడా ఈ నిత్య పూజలు ఉంటాయి. అందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొని ఏదైనా అసౌకర్యానికి గురైనట్లయితే అన్యతా భావించకుండా మాకు సకాలంలో సహకరించాలని కూడా గోదావరికని పట్టణ ప్రజలందరికీ కూడా మనవి. మరియు మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర రంగాలలో పనిచేస్తున్న అందరికీ నమస్కారం. స్థానికంగా నిర్మించబడిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం పునఃప్రతిష్ఠ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ నెల ఏప్రిల్ 20, 21, 22, 23 రోజులలో కళ్యాణ కార్యక్రమం తలపెట్టినాము. అందులో భాగంగా మొదటి రోజున రంధ కార్యక్రమము మరియు జోగి కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. నిన్నటి రోజు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్క గౌడ కుటుంబ సభ్యులు పోచమ్మ బోనం ఎత్తుకొని అందరికీ ఊరు పోచమ్మ అయిన చౌరస్తాలో నెలకొల్పబడిన పోచమ్మకు బోనాలు సమర్పించి విజయవంతంగా పోచమ్మ మొక్కులు నిర్వహించుకున్నారు. అదేవిధంగా ఈరోజు కళ్యాణంలో భాగంగా మొదటి ఘట్టం మన హిందూ సాంప్రదాయ ప్రకారం పాలపొరక, ఐరన్లు ఎత్తడం, పుట్టకు గని తీసుకొని రావడం, కూరాళ్ళ కార్యక్రమము జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు అనగా మంగళవారం మన రామగుండం నియోజకవర్గం మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా అంగరంగ వైభవంగా ఎప్పుడెప్పుడు ఈ గౌడ కుల బాంధవులందరూ ఒక తాటిపైకి వచ్చి ఎల్లమ్మ తల్లి బోనాలను సమర్పిస్తారనే విధంగా రేపు సాయంత్రం 5:30 గంటలకు మెయిన్ చౌరస్తా నుండి గౌడ శెట్టి కళాకారులచే నృత్యాలు, పటం వేసి విన్యాసాలతో హిందూ సాంప్రదాయ ప్రకారంగా మా గౌడ కుల బాంధవులు మరియు మా పెద్ద మనుషులు, యువకులు అందరూ కుటుంబ సమేతంగా బోనాలు తీసే శోభయాత్ర ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంపన్న వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా అమ్మవారి ఆశీస్సులు ఈ శోభయాత్రలో పాల్గొని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కులదైవము గౌడ జనులకు కులదైవమైన రేణుకా ఎల్లమ్మ అందరికీ ఎలవేలుపు గనక ఎప్పుడు ఈ నగరము, ఈ గ్రామము మరియు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సంపన్న వర్గాలకు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండడం వల్ల అన్ని విధాలుగా అందరికీ మంచి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు అన్ని ప్రభుత్వ రంగాల సంస్థ అధికారులకు, అనధికారులకు ప్రతి ఒక్కరికి
కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున అందరినీ కోరుకుంటాను. జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై రేణుకా ఎల్లమ్మ తల్లికి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఉదయం జీడీకే 2లో వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో గని కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని యూనియన్ తరపున అధ్యక్షురాలు కవితక్క ఇటు కేసీఆర్కు కేటీఆర్కు సమస్యలపై పరిష్కారం చేసే విధంగా మాట్లాడదామని ఆయన అన్నారు. కలిసి పోరాటంలో భాగంగా వడ్డపల్లి శంకర్ మాట్లాడారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులు డిపార్ట్ల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంది అని అంటే మరొకసారి ప్రైవేటీకరణ అంశంపై కుట్ర జరగబోతూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ సర్కార్ కావచ్చు లేదా సింగరేణిలో గెలిచినటువంటి గుర్తింపు సంఘం కావచ్చు లేదా దానికి సంబంధించి ఏఐటీసీ ఐఎన్టీసీలు అంతా కూడా దాన్ని ఆపకుండా మరొకసారి కుట్ర జరిగేటువంటి ఆలోచన ఉన్నది. దానితోని ఇలా కార్మిక వర్గం అంతా కూడా దూరము అంటే ఉద్యోగాలు రాకుండా ఇలా సింగరేణికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే టీబీజీ కేసుగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఏదైతే ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించి బయట కానీ ఇక్కడ కానీ ఉన్నటువంటి అన్నీ కూడా మనకే కేటాయించాలా ఇదని చెప్పేసి గతంలో తీసుకున్నటువంటి విధానానికి ఇవ్వాలా ఇదని చెప్పేసి మన బొగ్గు బ్లాకులు మనకే ఇవ్వాలా ఇదని చెప్పేసి ప్రైవేట్న జరగకుండా కుట్రను అడ్డుకునేటువంటి దానిలో భాగంగానే మనము ఇవాళ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే కార్మికులకు సంబంధించినటువంటి అనారోగ్యాన్ని బారిన పడుతున్నటువంటి దానిలో భాగంగా ఇలా రెఫరల్స్కు పోతే ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రెఫరల్స్ ఎలాంటి షరతులు లేకుండా అంబులెన్సులు లేవనేటువంటి పేరుతోని లేదా డాక్టర్ లేడనేటువంటి పేరుతోని మొత్తం అంతా కూడా ఇలా దానికి సంబంధించి ప్రజల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా కార్మికుల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా ఇలా కార్మికుల హక్కులకు సంబంధించి కానీ కార్మికుల కుటుంబాలకు సంబంధించినటువంటి రెఫరల్ చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అలా అన్నింటి కూడా ఏదైతే సీదా అంటే మన భాషలో చెప్పాలి ఇదంటే సాఫ్ సీదా ఇలా కార్మికులను పంపించేటువంటి విధంగా రెఫరల్ చేసేటువంటి విధంగా ఎలాంటి షరతులు లేకుండా చేసేటువంటి విధంగా చేయాలి ఇదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మూడవది ఇంత పెద్ద ప్రాంతమైనటువంటి సింగరేణిలో RG123 ప్రాంతానికి సంబంధించి చూసినట్టయితే మంచినీళ్ళు ఒకసారి పచ్చగా కానీ ఒకసారి ఎర్రగా కానీ ఒకసారి నల్లగా కానీ లేదా అనేక రకాల కలర్ఫుల్గా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ తెల్లగా ఉన్నటువంటి ఆ నీరే చూడేటువంటి పరిస్థితి లేదు. స్నానం చేసుకోవడానికి కూడా పరికరమైనటువంటి ఈ నీళ్ళను మనం తీసుకొని అనారోగ్య బారిన పడుతున్నాం. కాబట్టి ఇలా కార్మికులకు RO ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి 10 చేసారు. 10 మేము అప్లై చేస్తే 5 ఇచ్చారు. దాంట్లో 2 పని చేయకుండా 2 పని చేస్తున్నాయి, 3 పని చేయడం లేదు. కాబట్టి ఇలా కార్మికులకు ఇంటింటికి ఉన్నటువంటి క్వార్టర్లో కానీ నల్లలు కానీ సరఫరా చేసినటువంటి ప్రాంతంలో మంచినీటిని స్వచ్ఛమైన నీరుని ఇవ్వాలి ఇదని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నది. కాబట్టి ఇలా కార్మిక వర్గం అంతా దాన్ని గుర్తించి సమీకృతం కావాలి ఇదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే ఇప్పటి వరకు గెలిచినటువంటి సంఘం ఏఐటీసీ కానీ ఐఎన్టీసీలు కానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు అన్నీ మేమే చేస్తున్నామని పోజులు కొట్టడం తప్ప ఏమీ చేయలేదు. ఇలా కార్మిక వర్గం అదంతా గుర్తించి టీబీజీ కేసుగా రేపు రాబోయే రోజులన్నీ మీయే ఇదని చెప్పేసి కార్మిక వర్గం అంతా కూడా ఆదరించి అన్న మీరు బావిల మీదకి రండి, మేము టీబీజీ కేసుకు రేపు ఓటేసి గెలిపించుకొని గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఏ విధంగా తీసుకున్నామో రెఫరల్స్ తల్లిదండ్రులకు ఏ విధంగా తీసుకున్నామో ఏసీ లాంటివి కానీ కార్మికులకు ఇబ్బంది లేకుండా ఇవాళ కరెంటు బిల్లు లేకుండా అనేక రకాల హక్కులు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో టీబీజీ కేసు నాయకత్వం లేదు కేసీఆర్ గారితో సాధ్యమైంది. కాబట్టి మీరు మా బావుల మీదకి రండి, మీరే రేపు రాబోయే రోజుల్లో గెలుస్తారనేటువంటి నినాదాన్ని వాళ్ళు ఇచ్చి
పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూటమి ప్రభుత్వంకి దక్కుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పరిధిలోని వడ్లమూరు గ్రామంలో ముందుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, వడ్లమూరు సర్పంచ్ దేవల్ల దుర్గా వరలక్ష్మి, దేవి సతీష్ కుమార్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ ఎక్కలేకపోతున్నాం మనం తిరుపతి పెట్టాలి. ఆయన అంత పవర్ ఉంది ఆయన దగ్గర. రోజు కూడా చాలా కష్టపడతాడు, 24 గంటలు పని చేస్తాడు. 24 గంటలు కూడా పని గురించి రెండో ఆలోచన లేదు. ఎప్పుడు పని చేయాలి, డెవలప్మెంట్ జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మీరు చూసారు రోడ్లన్నీ వెళ్ళాలంటే భయపడిపోరు. ఎవరైనా గర్భించి తిరిగి జారిపోతుందేమో నాకు భయం వేసింది. ఇప్పుడు రోడ్లు చూడండి ఎలా ఉన్నాయా, అన్ని రోడ్లు బాగైపోయినాయి, 8 నెలలు అయిపోయింది. బ్రహ్మాండంగా రోడ్లు అన్నీ బ్రహ్మాండంగా. మనకి ఏ పోయినా బాధ లేదులే, మనం ఎందుకులే ఓట్లు వేస్తారు, అందరూ గొర్రెలు కదా, డబ్బులు ఇచ్చేస్తారు వచ్చేస్తారని ఉన్నాడు. మా ఊడు నేను నెగ్గాను అంటే అది మీరు అందరూ ఓట్లు వేసారు, పనిచేసేవాడికి ఎట్లు వేసారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు అమ్మా ఈ 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో మీరు అన్నీ కూడా చూస్తున్నారు కదా. మరి 5 సంవత్సరాలు జరగలేదు, ఈ 5 సంవత్సరాలు జరుగుతుంది. మన పెద్దాపురంలో మంచి పార్క్ మీరు చూస్తారు, వెళ్తారంటే పార్క్ అయితే రాజుగారికి అడిగితే దాన్ని తాళం చేసాడు. తాళం మన గుర్రాల సెంటర్కి వెళ్ళి చూసారు. ఈ మధ్యకాలంలో మీ సెంటర్కి చూడలేదు, వెళ్ళదమ్మా ఒకసారి చూడండి వెళ్ళి ఎలాగుందో. అలాగే సామర్కోట సెంటర్కి వెళ్ళండి, గడేడుతామో ఎలాగుందో చూడండి. ఇవన్నీ కూడా చేస్తున్నాం, పార్కులు చేస్తున్నాం, జిమ్ములు చేస్తున్నాం. ఇవన్నీ కూడా జిమ్ములు కూడా మీ లేడీస్ కూడా జిమ్ములు చేస్తున్నాను నేను కదా. మా వంతు మేము చేయాలి కదా. అంటే మీ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి దళిత నాయకుడు మేరుగ నాగార్జున ఆయన మాట్లాడుతూ గతంలో జగన్ ప్రభుత్వం చేసిన దళిత సంక్షేమంపై పలు విషయాలు ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో మనం జగనన్నను సీఎంగా చేసుకునేందుకు మనమంతా ఒకటవుదాం. మన ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు రాబోయే రోజుల్లో మనం జగనన్నను సీఎంగా చేసుకునేందుకు మనమంతా ఒక్కటవుదాం. మన ఎస్సీల జీవితాలు మార్చడానికి జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలు ఎవరు మర్చిపోరు. రాష్ట్రంలో దళిత సోదరులపై జరుగుతున్న దాడులు, అరాచకాలు ఒకటా రెండా అనేకం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి చోట ఇవే ఘటనలు. రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకొచ్చింది మన జగనన్న ప్రభుత్వం. చంద్రబాబు హయాంలో దళితులపై దేశంలోనే అత్యధికంగా దాడులు జరిగాయని ఎన్సీఆర్బీ రిపోర్టర్ స్పష్టం చేసింది. సమావేశంలో మనమందరం కూడా ఒకే ఒక నినాదం, మన నినాదం ఏంటంటే పేదల యొక్క ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలి. మన పేదల పెన్నిదైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి ఏకైక ధ్యేయంతో మనం అందరం కూడా ఉన్నందుకు మరోసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఆస్తి పంచుకొని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చిన వృద్ధ దంపతులు. తల్లికి ఆపరేషన్ జరిగినా కూడా పట్టించుకొని కొడుకులు. 10 సంవత్సరాలుగా తల్లిదండ్రులను తిడుతూ కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకులు, కోడళ్లు. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రేగుల నర్సయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ కొడుకులు అన్నం పెట్టడం లేదని కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు. భూభారతి కార్యక్రమం ఉండడంతో అధికారులు ప్రజావాణి రద్దు చేశారు. చేసేదేమీ లేక కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కింద కూర్చుని కన్నీటి పర్యంతం అయ్యారు. తమ కొడుకులు ఆస్తి మొత్తం పంచుకొని కనీసం బుక్కడు బువ్వ కూడా పెట్టడం లేదని అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. 10 ఏళ్ళే నన్ను గోసపుచ్చుకొని నా ఆయేషం తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు. 5 రోజులు ఏసీ రూములు ఉన్నా కానీ కొడుకు రాలే, కోడలు రాలే. అయ్యా కొడుకు రాలే, కోడలు రాలే, ఎవ్వరు రాలే. ఇక వచ్చినాక మళ్ళీ కొట్టుడు తిట్టుడు. ఎవ్వరు మా చుట్టాలు చెప్పినా, ఏ కులపొళ్ళు చెప్పినా టౌన్కు పోతే టౌన్ చూద్దాం కలగంటలేరు. పోలీస్ టౌన్లో 10 పేపర్లు ఇచ్చినాం, ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరు ఏం గైకొంటలేరు. లంచాలు పెట్టుడు, మళ్ళీ వచ్చుడు, అన్నీ గొడవలు అవుతానే బాంచను. ఇది బాధలు. అయ్యా ఈ దండం పెడితే బాంచను. ఇంత మా బతుకు. ఏం పేరు? రేగుల నర్సయ్య నా పేరు. రేగుల లక్ష్మి.
ఇద్దరా కొడుకులు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు లేరు. బిడ్డలు ఒక బిడ్డ ఉన్నది. కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తుంది అన్నదానానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. శవం మీద ఉన్న బంగారం దొంగలించిన వార్డుబాయ్ యూపీ హిర్వాకోడుకు చెందిన శ్వేత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వార్డుబాయ్ విజయ్ ఆమె చెవి పోగులను దొంగలించడం సీసీటీవీలో రికార్డ్ అవ్వగా దాని పోలీసులు కూడా ధృవీకరించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ధృవీకరించారు. वो जेब में डाल दिया इसने। अब पर्दा हटा दिया, अब दूसरे को लेगा करवट। अब देखो दूसरे करवट इधर साइड देख चुका मैं, दोबारा देख लो ये वो देखिए करवट पर गर्दन प्रकृति जिसका मन करते से देखते ये कर दे ये మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.